అంటే గత వారం నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు చాలామంది. దాదాపు 50,00,000 మందికి పైన ఆహ్, అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్‌ని ట్రంప్ తరమేయబోతున్నాడు. అందుకనే వీసాల్ని స్ట్రిక్ట్ చేస్తున్నాడు. సో, మెల్లమెల్లగా ఇండియన్స్‌ని ఇక్కడికి పంపించేస్తారు అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఇది కొంతమందిలో కంగారు కూడా క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా అమెరికన్ డ్రీమ్ ఇప్పటికి కూడా ఇండియన్స్‌కి నంబర్ 1 డ్రీమ్ ఏదన్నా ఉందంటే విదేశాలకు సంబంధించి అమెరికా వెళ్ళాలని. వేరే ఏ ఆఫ్రికానో ఇంకొక దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు అనుకోరు. అమెరికాలో వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటారు. అది ఆబ్వియస్ బికాస్ అక్కడ డాలర్లలో నీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనోళ్ళు అక్కడ బాగా ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలనేది ప్రతి ఒక్కరి కోరిక. సో, అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ ఏమైందంటే అక్కడ ఆల్రెడీ ఈ 6 నెలలు జనవరిలో ఆహ్, ఉన్న పాపులేషన్ 5,33,00,000 మంది 5,33,00,000 మంది అక్కడ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు వరల్డ్ వైడ్‌గా అమెరికాలో. అంటే మొత్తం ఆహ్, అమెరికన్ పాపులేషన్‌లో 15.8% జనవరి నాటికి ఉంటే, అది జూన్ నాటికి 5,19,00,000కి పడిపోయింది. అంటే 15,00,000 పైన ఇమ్మిగ్రెంట్స్‌ని తరిమేయగలిగింది అమెరికా ఈ 6 నెలల్లో. 15,00,000 మందిని తరిమేసింది. సో, అయితే వీళ్ళు ఎవరు ఏ దేశాలంటే ఎక్కువగా లాటిన్ అమెరికన్ కంట్రీస్. ఎక్కువగా మనకు కనబడేది మెక్సికో అండ్ ఇతర లాటిన్ అమెరికన్ ఎల్ సాల్వడారు ఇలాంటి కంట్రీస్ వాళ్ళు ఎక్కువ అక్కడ అమెరికాలో ఉంటారు. ఇండియన్స్ మనకు అందుతున్న సమాచారం మేరకి 2023 నాటికి 54,00,000 మంది ఇండియన్స్ ఉన్నారు. ఇందులో 2 రకాలు ఉంటారనమాట. ఒకటేమో ఆహ్, ఆహ్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓస్ అంటారు. అంటే ఇండియన్ ఆరిజిన్ నుండి అక్కడ నివసించేవాళ్ళు. రెండోదేమో ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్. వాళ్ళు ఇండియన్సే కానీ అమెరికాలో ఉంటారు. సో, ఈ 2 రకాల వాళ్ళు అంటే అమెరికాలో ఉన్న పేరెంట్స్ ఎన్ఆర్ఐలు పుట్టిన పిల్లలు అక్కడే పుట్టి అక్కడే ఇదవుతారు కాబట్టి వాళ్ళు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇప్పుడు మనకి తులసి గబార్డ్ ఉన్నది. ఆమె సెక్యూరిటీ ఇది. అట్లాగే ఆమె ఎవరు ఉషా చిలుకూరి సెకండ్ లేడీ అంటారు ఆమె. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ భార్య. వీళ్ళంతా కూడా ఇండియన్ ఆరిజిన్ ఉన్న అమెరికన్స్ వీళ్ళు. ఆరిజిన్ ఇండియన్. అది కాకుండా ఎన్ఆర్ఐస్ ఉంటారు. సో, వీళ్ళందరిని కలిపితే 54,00,000 మంది పాపులేషన్. వీళ్ళంతా కూడా లీగల్ ఇమ్మిగ్రెంట్స్. ఇమ్మిగ్రెంట్స్‌లో 2 రకాలు లీగల్ అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కరెక్ట్‌గా లెక్కలు లేదు గానీ, ఎక్కువ మంది చెప్తున్నది 7,00,000 వరకు ఉన్నారని. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ దీంట్లో. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌లో నంబర్ 1 మెక్సికో అయితే, నంబర్ 2 ఎల్ సాల్వడార్ అయితే, నంబర్ 3 ఇండియన్స్ అని. సో, ఆల్రెడీ ట్రంప్ రాగానే కొంతమందిని డిపోర్టేషన్ చేసేసాడు. ఇప్పటివరకు 5,6 వేల మంది ఇండియన్స్‌ని పంపించేశారనేది కూడా అంటున్నారు. ముఖ్యంగా ఆడ F1, M1 స్టూడెంట్ వీసాల మీద వెళ్తారు. వీళ్ళు వెళ్ళేదే ఆడ పని చేయడానికి. కానీ పేరుకి ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, కాలేజీలో జాయిన్ అవ్వడం, అక్కడ పోయి వీళ్ళ బంధువులు, వీళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో అక్కడ ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అయిపోవడం. కొంతమంది 2, 3 రకాల జాబ్స్ చేసుకోవడం. మామూలుగా అయితే క్యాంపస్‌లో కొన్ని జాబ్స్ ఉంటాయి. అవి అందరికి ఇవ్వరు కాబట్టి ఎక్కడో ఒక చోట ఉండిపోయి క్యాంపస్‌లో ఉండిపోయి వీళ్ళు బయట జాబ్స్ చేసుకొని డబ్బులు సంపాదించడం. ఆ తర్వాత కూడా చదువు కోర్స్ అయిపోయినాక కూడా అక్కడే ఉండిపోవడం ఇల్లీగల్‌గా అనేది జరిగితే, రెండో రకం వాళ్ళు ఇల్లీగల్‌గానే ఎంటర్ అవ్వడం. ఇప్పుడు నేను చెప్పిందేమో స్టూడెంట్ పేరుతోనో, ఇంకేదో విజిటింగ్ వీసా పేరుతోనో ఎంటర్ అయిపోయి ఇల్లీగల్‌గా ఉండిపోవడం వీసా అయిపోయినా కూడా. ఇంకొంతమందేమో ఇల్లీగల్‌గానే ఎంటర్ అవ్వడం. అది కూడా చాలా సార్లు పట్టుబడడం అవన్నీ జరుగుతుంది. ఇది లాటిన్ అమెరికన్ కంట్రీస్ ద్వారా అక్కడికెళ్ళడం. సో, ఆ మధ్య కూడా దుబాయ్ నుంచి లాటిన్ అమెరికన్ కంట్రీకి వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్‌లో ఆపేశారు. దాని మీద మనం స్టోరీ కూడా చెప్పుకున్నాం. ఇలాగా వెళ్ళేవాళ్ళు కెనడా నుంచి అమెరికాకి వెళ్ళేవాళ్ళు ఇలా రకరకాల పద్ధతులు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కూడా దాదాపు 7,00,000 మంది ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు. సో, ట్రంప్ ఓపెన్‌గానే చెప్పాడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తరిమేస్తానని. అదైతే కొన్ని వేల మందిని తరిమేస్తానని చెప్పాడు బిగినింగ్‌లో. 19,000 ఎంతో టార్గెట్ పెట్టారు. అందులో ఇప్పుడు 5, 6 వేల మంది వచ్చారు. మేబీ ట్రంప్ ఉండే లోపల కనీసం ఒక 20, 30 వేల మందినైతే బయటికైతే పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 6 నెలల్లోనే 15,00,000 మందిని ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తరిమేశాడు. అంటే మొత్తంగా వాళ్ళకి 15.8% ఇమిగ్రేషన్ పాపులేషను 15.4కి 6 నెలల్లో పడిపోయింది. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో
మొన్న మనకి కొంతమంది చెప్తున్నది ఏమంటే మైగ్రేషన్ పాలసీ అనేది చాలా సీరియస్ అయింది అని జత్ షావో అనే అటార్నీ మొన్న మీడియాతో మాట్లాడింది. ఆమె ఏం చెప్తుందంటే లీగల్గా అక్కడ అంటే రిపోర్ట్ చేసి నేను పలానా చోట పనిచేస్తున్నానని చెప్పి ట్యాక్సులు కడుతున్నా కూడా వాళ్ళు ఏదో ఒక దీంట్లో దొరికారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ జంపులోనో స్పీడ్గా పోవడం దొరికితే వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళని నువ్వు ఇల్లీగల్గా పనిచేస్తున్నావు అని చెప్పి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఈ మధ్య పెరిగింది అని చెప్తుంది.